ఎండాకాలంలో వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్దేవ్ని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని. మనం పేషెంట్స్ని చాలామంది ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ సమ్మర్ సీజన్లో, ముఖ్యంగా ఎండలు ఎక్కువ ఉన్న టైంలో వీళ్ళకి కంప్లైంట్స్ కొన్ని ఎక్కువగా వస్తుంటాయి. అండ్ ఈ సమస్యలు ముఖ్యంగా చూసినట్లయితే ఎవరికైతే చర్మం ముందుగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఎవరికైతే థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటారో వాళ్ళలో ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఈ జబ్బు తాలూకు లక్షణాలు మళ్ళీ కొన్ని కనిపిస్తుంటాయి. ఎందుకంటే మూడో దశ, వారికోస్ వెయిన్స్ మూడో దశలో ఏమవుతుంది, ఈ రక్తనాళాలు సాగి ఎప్పుడైతే రక్తం బయటికి లీక్ అవుతుందో ఈ చర్మం కూడా డ్యామేజ్ అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే మూడో దశలో వచ్చేటప్పటికి వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి రెండు జబ్బులు ఉన్నట్టు. అంటే రక్తనాళాల తాలూకు జబ్బు ఉంది, పైన చర్మం తాలూకు జబ్బు కూడా ఉంది. అంటే మనం ఈ రక్తనాళాలకి ట్రీట్మెంట్ అన్నది లేజర్ కానీ గ్లూ కానీ చేయించుకున్న తర్వాత ఈ చర్మంకి అంటే రెండో జబ్బు తాలూకు ఇన్వాల్వ్మెంట్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలామంది పేషెంట్స్ ఈ సర్జరీ అయిపోయిన తర్వాత, లేజర్ కానీ గ్లూ కానీ అయిపోయిన తర్వాత ఇంకా జబ్బు తాలూకు ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదన్న అపోహలో ఉంటారు. కానీ ఎవరికైతే ఈ చర్మం బాగా డ్యామేజ్ అయి ఉంటుందో వాళ్ళల్లో ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే ఈ ఎండాకాలంలో చర్మం ఇంకా పొడి బారడం, ఈ పొడి బారిన చర్మంలోంచి చిన్న దుమ్మదూలో చేరడం, ఇట్లాంటి జరిగి అక్కడ దురద రావడం. సో వీళ్ళందరూ కూడా అరే జబ్బు మళ్ళీ వచ్చిందని అనుకుంటారు, కానీ స్కానింగ్ చేసి చూసినప్పుడు లోపల ఎటువంటి రక్తనాళాలు పాడైనవి ఉండవు. అంటే కేవలం చర్మం తాలూకు డ్యామేజ్ ఉండి మనం ఇది జబ్బు తాలూకు లక్షణాలు అనుకుంటాం. అలా ఈ ఎండాకాలం వచ్చినప్పుడు ఈ పేషెంట్స్లో ఈ దురద రావడం, మళ్ళీ పొట్టులాగా ఊడటం, సన్న నీరు కారడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు కాదు, పైన చర్మం ఏదైతే ఎఫెక్ట్ అయిందో దాని తాలూకు ఇన్ఫ్లమేషన్ తాలూకు లక్షణాలు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి? ముఖ్యంగా బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి చర్మానికి ఐస్ ప్యాక్ పెట్టి రబ్ చేసుకోవడం, నెక్స్ట్ వీలైనంత వరకు చల్లటి నీళ్ళతో స్నానం చేయడం, మూడోది మాయిశ్చరైజర్. అంటే మనకి చాలామందికి మాయిశ్చరైజర్ ఓన్లీ వింటర్లో మాత్రమే రాసుకోవాలన్న అపోహలో ఉంటారు. కానీ ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ ఎవరికైతే ముఖ్యంగా చర్మం ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు ఎండాకాలంలో కూడా 2 పూటలా కంపల్సరీగా రాసుకోవాలి. కొందరికి చర్మం బాగా డ్రై ఉన్న వాళ్ళకైతే 3వ పూట కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ముఖ్యంగా 3వ దశలో వైద్యం చేయించుకున్న పేషెంట్స్ అందరూ కూడా ఎండాకాలం సమీపిస్తున్నప్పటి నుంచి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. థ్యాంక్ యూ.